హలో అండి. మీలో ఎంతమందికి సాంబార్ మరియు అప్పడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సరేలే కానీ రండి ఇప్పుడు సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని మంచిగా కడిగి 2 గ్లాసులు వాటర్ వేసి దాంట్లో ఒక పెద్ద ఆనియన్ను ముక్కలుగా కట్ చేసి 4-5 పచ్చిమిరపకాయలను కూడా 2 చీలికలుగా కట్ చేసి 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 4-5 రెబ్బల కరివేపాకును వేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని మంచిగా కడిగి 2 గ్లాసుల వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. మరో పక్క ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను మెదుపుకొని దాంట్లో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. బాగా వేపుకున్నాక మునక్కాయ ముక్కలను, ముల్లంగి ముక్కలను, బెండకాయ ముక్కలను, వంకాయ ముక్కలను వేసి బాగా మగ్గించాలండి. మగ్గినాక టొమాటోను కూడా వేసి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా మగ్గించాలి. తర్వాత పసుపు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసి బాగా మగ్గించాలండి. ఇలా వేసి మగ్గించడం వల్ల ఈ ముక్కలకి అనేటివి సప్పగా ఉండకుండా ఈ ఉప్పు కారం బాగా పడతాయి, భలే టేస్టీగా ఉంటుందండి. తర్వాత చింతపండు వాటర్ను ఈ ముక్కల్లో వేసి ఉడికించిన కందిపప్పును కూడా వేసి బాగా తెరలనివ్వాలండి. ఇలా బాగా తెరిలినాక 2 రెబ్బల కరివేపాకు అలాగే మరి కొంచెం కొత్తిమీరను కూడా వేసి 3-4 సార్లు తెరిలిస్తే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అవుతుందండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.